మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ మేరకు సీఎం జిల్లా కలెక్టర్స్, జిల్లా ఎస్పీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్స్దే అని అన్నారు సీఎం. తెలంగాణ సంస్కృతిలో కలెక్టర్స్ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఆయన. ప్రభుత్వం చేపట్టే ప్రతి పని ఇది ప్రజా ప్రభుత్వమనే ప్రజలకు తెలిసేలా చేయాలని అన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ కలెక్టర్స్ కూడా తమ మార్క్ ను చూపించాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో తన యొక్క మొత్తం ఆలోచన అంతా కూడా ఆవిష్కరించడం జరిగింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7:30 వరకు జరిగినటువంటి మారథాన్ రివ్యూలో పలు అంశాలపైన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్ళాలి, తన మార్పును చూపించే విధంగా కలెక్టర్లు ఎట్లా ఉపయోగపడాలి, 6 గ్యారంటీ స్కీమ్స్ లబ్ధిదారులకు ఎట్లా చేరువ తీసుకువెళ్లే లక్ష్యంగా కలెక్టర్ల బాధ్యత ఏంటి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించారు. ప్రభుత్వం టాప్ ప్రయారిటీ విద్యా వైద్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి విద్య పైన, ఆరోగ్య పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ల బాధ్యత ఉంటుంది. ప్రతిసారి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అంటే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యా వైద్య సదుపాయాలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి, తన మార్పులు చూపించుకోవాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశ నిర్దేశించారు. చాలా చోట్ల కూడా ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు వీడ్కోలు సమావేశంలో పిల్లలు కంటతడి పెట్టిన సందర్భాలు చూస్తున్నాము. అదే తరహాలో కలెక్టర్లు కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల పనితీరు పట్టి ఆ విధంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రజలతో మమేకమై ఉండాలి, మానవీయ సంబంధాలను కొనసాగించాలనే లక్ష్యంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కేవలం తెలుగు భాష నేర్చుకున్నంత మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిలో మమేకం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమానికి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళాలి, వారితో కలివిడిగా ఉండాలి, వారి అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ను కూడా కలెక్టర్ ఒక ముద్ర వేసుకోవాలి. అప్పుడే వారు ప్రజలకు మరింత చేరువవుతారు. కలెక్టర్లు అన్నది ఆ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. ప్రతి ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కలెక్టర్ ద్వారా ఒక వారధిగా ఉంటారు కనుక ఆ వారధులనే వాళ్ళు మీరు ఏ విధంగా ఉండాలి. ప్రభుత్వం చాలా అభయస్థ మేనిఫెస్టోను, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి విస్తృతంగా అమలు చేస్తా ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మీరు అమలు పరచాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఇది విద్యా వైద్యంతో పాటు పోలీసింగ్, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్, అడవుల పెంపకం, ఆరోగ్యం తదితర అనేక అంశాలు కూడా కలెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అంటే సమైక్య రాష్ట్రంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో కూడా 10 జిల్లాలు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 33 జిల్లాలు అయింది. 10 జిల్లాలో చేసినటువంటి కలెక్టర్ చాలా మటుకు మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు చాలా తక్కువ స్పాన్ ఉంటుంది, తక్కువ పెరిఫెరల్ ఏరియా ఉంటుంది, కానీ ఇంకా మీరు ఎక్కువ పని చేసే వీలు కలుగుతుంది. మీకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంగా అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పూర్తి స్థాయి క్లియర్ కట్ గా ఒక దిశ నిర్దేశిస్తూ రూట్ మ్యాప్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇక నుండి స్పీడ్ గా పోతుంది. సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ స్కీమ్స్ ఎవరెవరికి లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అమలు పరచాల్సిన అవసరం మీపైనే ఉందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మట్టుకు విషజ్వరాలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు వెళ్లి వైద్యం చేసినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. చరిత్ర కూడా ఉంది. ఎస్ఆర్ శంకరన్, శ్రీధరన్ లాంటి ఐఏఎస్ అధికారులు ప్రజల్లోకి చెరగని ముద్ర వేసినటువంటి విషయాన్ని కూడా కలెక్టర్లకు గుర్తెరగాలి. కలెక్టర్లు ఆ తరహా సంబంధించిన పని విధానము అవలంబించుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్పష్టం చేయడం జరిగింది. అధికారుల యొక్క పనితీరు ఆధారంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీరు కూడా ప్రజలతో
మానవీయ సంబంధాలు ఉండడం వల్ల ఆ సంబంధించిన క్షేత్రస్థాయిలో ప్రజలు ఆర్థిక అభ్యున్నతి పెరగాలంటే మీరు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఒక ప్రాయోజిత కార్యక్రమం లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి. తన మార్కును చూపించే విధంగా ఉండాలి. కేవలం ఏసీ గదుల్లోనే ఉంటే సరిపోదు, ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళాలి. 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ ఉండరు కనుక అధికారులు ఎప్పటికప్పుడు వెళ్ళాలి, పాఠశాలను తనిఖీ చేయాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి హాస్పిటల్స్ తనిఖీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచుకోవాలి. రోడ్స్ కానీ, అడవుల పెంపకం కానీ, ఇతర సంబంధించిన అనేకమైనటువంటి ఆస్కారం కూడా కలెక్టర్లకు ఉంటుంది కనుక మీరు వీటన్నిటిని కూడా సద్వినియోగపరచుకోండి. అప్పుడే మీకు మార్కు ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తున్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడి నిర్వీర్యం అవుతున్నారు. వారి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా కలెక్టర్లకు ఉంటుంది. మీలాగానే వాళ్ళు కూడా కలెక్టర్ అవ్వాల్సిన ఆ యువత పెడదోరులు పడుతున్నారు, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ డ్రగ్స్ యొక్క సిస్టాన్ని అంటే ఆ టైం సిస్టాన్ని మనం బ్రేక్ చేసి వారిని ఏ విధంగా మనం ప్రజల్లోకి అంటే ప్రజా సంబంధించినటువంటి దాంట్లోకి ఎట్లా తీసుకురావాలి, డ్రగ్స్ అది అడిక్ట్ అయినటువంటి వారికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా వారికి ఎట్లా మెరుగైనటువంటి జీవితాన్ని అందించాలి, ఇవన్నీ కూడా కలెక్టర్లు ఎంతో చేయవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తెరగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం సాయంత్రం 7:50 వరకు కొనసాగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ తన పరిపాలనను పూర్తి స్థాయిలో అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తన ఒక ముద్ర వేయడం జరిగింది. ముఖ్యమంత్రి అనేక సమస్యలపైన మాట్లాడుతున్న తీరుపైన వాళ్ళు మంత్రముగ్ధులైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజా పరిపాలనలో మేము స్పీడ్గా పరిపాలన చేస్తున్నాం, మీరు కూడా స్పీడ్గా ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరువ తీసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసులది, అదేవిధంగా అధికారులది, కలెక్టర్లది అన్న విషయాన్ని గుర్తు జరగాలని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు అదేవిధంగా కలెక్టర్లు ఇతర సంబంధించిన శాఖలు సమన్వయంతో చేసినప్పుడైతే ప్రజా పరిపాలన పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది, ప్రజలు అనుకున్నటువంటి పరిపాలన అవుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అడవుల పెంపకం కానీ లేకపోతే డ్రగ్స్ కంట్రోల్ కానీ, నకిలీ పురుగు మందుల విత్తనాలు కూడా రైతులకు చాలా వరకు చాలా నష్టం చేకూరుతుంది, వారిపైన ఎట్లా ఉక్కుపాదం మోపాలి అన్న విషయాలపైన కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పోలీసు వ్యవస్థ అదే ఉండాలి. ఫ్రెండింగ్ పోలీస్ అంటే కేవలం బాధితుల పక్షాన ఉండాలి కానీ నేరస్తుల పక్షాన కాదు. నేరస్తులు ఎంతటి వారైనా కూడా వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా పోలీసు యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వం భుజస్కంధాలపైన ఉంటుంది కనుక అటువంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇటు క్రైమ్ రేట్ను ఎక్కువగా పెంచకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన అంటే ఒక మార్కు అంటే అభయస్థం, ఒక మార్కు, ఈ మార్కును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం కలెక్టర్లకు ఉంటుంది. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్ని కూడా కలెక్టర్ల బాధ్యత, పోలీసు యంత్రాంగం బాధ్యత కనుక మీరు గుర్తెరిగి ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి తన మార్కులు చూపించాలన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వం ఏమి చేయబోతుంది, మీరు ఏ విధంగా పనిచేయాలన్న పైన క్లియర్ కట్గా చేయడం జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్స్ అయితే మన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి ఇట్లాంటి పథకాలు అన్ని కూడా లబ్ధిదారులు అందరికీ చేరే విధంగా ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ను క్షేత్రస్థాయిలో అమలుపరచాల్సిన అవసరం కలెక్టర్లకు ఉంటుంది కనుక కలెక్టర్లది గురుతర బాధ్యత ఎరిగి పనిచేయాలని కూడా పనిని మరింత స్పీడప్ పెంచుకోవాలి. వారి పనిని స్పీడప్ పెంచుకుంటూ తన మార్కును చూపించే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక నుండి పరిపాలన మరింత స్పీడ్గా అవుతుంది. ప్రజా పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ప్రజలకు చూపించాలనే లక్ష్యంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు, పోలీస్ కమిషనరేట్లకు, ఇతర సంబంధించినటువంటి హెచ్ఓడులందరికీ దిశ నిర్దేశించడం జరిగింది. ఇక ఇప్పటి నుండి ప్రజా పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ మార్కు అన్నది పరిపాలనలో స్పష్టంగా కనబడే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాదిక్.